రైట్, ఇక డీటెయిల్ చూస్తే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం అంశంలో రష్యా చర్చలకి రాకపోతే మరిన్ని ఆంక్షలు విధించడం తథ్యమని ట్రంప్ హెచ్చరించారు. యుద్ధం మొదలవగానే 2022లోనే రష్యాపై అమెరికా ఆంక్షలు విధించింది. కొత్తగా ఏ రకమైన ఆంక్షలు విధిస్తారన్నది ట్రంప్ నిర్దిష్టంగా చెప్పలేదు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్లో సంక్షోభం వచ్చేది కాదని ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికాకి సరైన అధ్యక్షుడు ఉంటే రష్యా ఎప్పుడూ ఉక్రెయిన్లో అడుగు పెట్టగలిగేది కాదని ట్రంప్ అన్నారు. ఇప్పటికే యుద్ధం విషయమై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడుతున్నామని ట్రంప్ చెప్పారు. శాంతి ఒప్పందం జరగాలని జెలెన్స్కీ బలంగా కోరుకుంటున్నారని ట్రంప్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా త్వరలో మాట్లాడతానని ట్రంప్ ప్రకటించారు. 2.5 ఏళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఉక్రెయిన్కి మరిన్ని ఆయుధాలు సరఫరా చేసే అంశాన్ని ప్రభుత్వ యంత్రాంగం పరిశీలిస్తోందని ట్రంప్ చెప్పారు. పుతిన్తో తనకి చాలా బలమైన అవగాహన ఉందని ట్రంప్ గుర్తు చేశారు. పుతిన్ చాలా తెలివైన వ్యక్తిని ట్రంప్ ప్రశంసించారు. అయితే పుతిన్కి అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్పై గౌరవం లేదని ట్రంప్ చెప్పారు. పుతిన్తో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పేర్కొన్నారు.